నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గోకారం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ డిమాండ్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి శాంతి భద్రతల చర్యలో భాగంగానే కాటన్ సెర్చ్ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేస్తున్నామన్న బైంసా సిఐ అపరిచితుల విషయంలో అలర్ట్గా ఉండండి ప్రజలను హెచ్చరించిన పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా గోకారం రిజర్వాయర్కు తీసుకున్న పొలాలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ డిమాండ్ చేశారు ముంపు బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించకపోతే రిజర్వాయర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు 4 ఏళ్లు గడుస్తున్నా గోకారం రిజర్వాయర్ను పట్టించుకొని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు కల్వకుర్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోనని చిత్తరంజన్ దాస్ హెచ్చరించారు రిజర్వాయర్ పనులను మాజీ మంత్రి అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కలిసి పర్యవేక్షించారు చంద్రాన్పల్లి గోకారం గ్రామానికి సంబంధించిన 500 మత్స్యకారుల కుటుంబాలు 4 ఏళ్లుగా ఎలాంటి జీవనాధారం లేక సతమతమవుతున్నారని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అధికారులపై మండిపడ్డారు అన్న బ్యాక్ 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 దీనిపై ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోవడానికి మా యొక్క కేసీఆర్ గారు చెప్తున్నారు పదే చెప్తున్నారు రైతుల కొరకే మన ప్రభుత్వం ఉందని చెప్తున్నారు రైతుల కొరకు మేము రైతు బంధిస్తూ ఉంటున్నారు కరెంటు ఫ్రీ అంటారు రకరకాలుగా చెప్తున్నారు రైతు మాకు ఇప్పటికి కూడా కేసీఆర్ గారి మీద మాకు నమ్మకం చేస్తారని కాబట్టి ఇది కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి అందరూ నాయకులు తీసుకుపోవాలి లేకపోతే మీకు ప్రమాదమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ప్రజల తరఫుకి వెళ్ళి మనం అందరం తాలూకా ప్రజలందరూ కూడా నేను కూర్చొని మనందరం న్యాయం చేసేంత వరకు పోరాటం చేసి తీరుతామని కూడా నేను పత్రికాముఖంగా నేను ఈ ప్రభుత్వానికి నేను వినతి చేస్తూ మనం చేసుకుంటున్నాను ఇది మీరు పని చేయండి మాకు దీని వెనుక ఏ స్వార్థం లేదు ఓన్లీ మీరు పని కావాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వారు మంచి లాభాలతో బతికేటువంటి కార్యక్రమం చేయాలి ఇంత గవర్నమెంట్ మనకి ఇన్ని ఇస్తుంది ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఇన్ని ఇస్తుంది కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా పాపం ఇక్కడ రైతులందరూ కూడా కూలనాలు చేసే పరిస్థితి ఏర్పడితే ఇంత దురదృష్టమైన పని లేదు ఏ ఒక్క నాయకుడు రాలేదని చెప్తున్నారు వీళ్ళందరూ చాలా బాధ ఉంది నాయకులు గాని అధికారులు గాని రాకపోతే ఎట్లా అధికారుల మీద ఎందుకు మనం గోకారం చెరువు ఇక్కడ రిజర్వాయర్ కడతామని చెప్పి మధ్యాంతరంగా ఆగిపోయిన దానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇది గోకారం చెరువు మొదటి నుంచి కూడా పెద్ద చెరువు ఈ ప్రాంతానికి దాదాపు 500 ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంది అఫీషియల్ ఇంకా 1000 ఎకరాల వరకు కూడా నీళ్లు పారేటువంటి ఉంది దీని కింద అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మత్స్యకారులందరూ కూడా దూరా సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దాని మీద జీవనాన్ని సాగించారు ఇది రిజర్వాయర్ పేరుతో మరి ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది రిజర్వాయర్ పేరుతో నీళ్ళన్నీ వృధాగా బయటకు వెళ్ళిపోతున్నాయి ఆ రిజర్వాయర్ కట్టే బాగుంటుంది రిజర్వాయర్ కట్టలేదు పుట్టే గాలికి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇటు చెరువు పాడై రైతులకు అన్యాయం జరిగింది అటు రిజర్వాయర్ కట్టలేదు ఈ రెండు పక్కకు పెట్టేసి మరి ఈ రోజు రైతులకు దాదాపు ఇక్కడ 10-15 రోజులు కూడా 3-4 ఏళ్ల కింద కూడా ఇక్కడ 10-15 లక్షల రూపాయల పైనే దానికి ధర ఉండేది వాళ్ళని బలవంతంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి కొంతమందికి ఇవ్వడం జరిగింది అది కూడా చాలా మందికి ఇవ్వలేదు దాదాపు 500 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా ఉంది మా దగ్గర దాదాపు 300 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసినారు 80 లక్షల రూపాయలు 80 కోట్లు దానికి ఖర్చు చేస్తున్నారు ఇక్కడికి కాలువలకు దానికి దీనికి అంతా రైతులకు ఇవ్వాలి రైతులకు శాంక్షన్ చేసినారు కానీ ఎవరికి రైతులకు ఉన్నదాన్ని కూడా ఇవ్వలేదు ఈ రోజు పరిస్థితి ఏంటంటే 30 నుంచి 40 లక్షల రూపాయలు ఉంది ఇంకా ఇటు పక్కకు పోతే 50-60 కోట్ల రూపాయల వరకు కూడా మంచి కమర్షియల్ అయిపోయింది ఈ ప్రాంతం యొక్క రైతులను ఒకటి గాలికి వదిలిపెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ రాజ్ అన్నారు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ప్రపంచానికి గాంధీ చూపిన శాంతి, అహింస మార్గదర్శకాలు అత్యంత అవసరమని అన్నారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అత్యుత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి మెమెంటోలను అందజేశారు. మహాత్మా గాంధీ 100 ఏళ్ల కిందనే ఒక నూతన విద్యా విధానం అనే ఒక పుస్తకం రాసిన ఆయన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని చేసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మనం ఈ విద్య ద్వారా ఎంత నష్టపోతున్నామో, పిల్లలకు ఒక అవగాహన లేకపోవడం, పిల్లలకు తల్లిదండ్రుల మీద కానీ, గ్రామం మీద కానీ, వ్యవసాయం మీద కానీ, పట్టణం మీద కానీ ఎలాంటి బాధ్యత లేకుండా కేవలం డాలర్ కోసమే పరిగెత్తుకుంటూ అది కరెక్ట్ కాదు. భూమి ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, భూమి మీద ఉన్న ప్రాణులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. భూమి అనారోగ్యమైంది, ఇక భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు, మనిషి దాంతో పాటు అందరు ఖతమే. కాబట్టి అట్లా కాకుండా విద్య మీద కరెక్ట్ ఉండాలి. దాని పేరే సస్టైనబుల్ ఎడ్యుకేషన్ నేషన్ బిల్డప్ అని మహాత్మా గాంధీ 100 ఏళ్ల కింద బ్రిటిష్ వాళ్ళు జైలు చేసినప్పుడు ఒక పుస్తకం రాసింది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఉత్తమ ఉపాధ్యాయ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టి అవేర్నెస్ తేవడం అనేది ఒక ఆలోచన, మంచి ఆలోచన. దీనివల్ల మొత్తం సమాజానికి వారు ఉన్నటువంటి పిల్లల ద్వారా, చదువుకునే పిల్లల ద్వారా పూర్తిగా సమాజానికి పూర్తిగా సమాజానికి తీసుకునేటువంటి మెసేజ్ కార్యక్రమాన్ని చేపట్టడం గాంధీ గ్లోబల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు మా గుణరెడ్డి గారు మళ్ళా మాకు ఇస్తే వారికి రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగానే పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ముతోల్ ఇన్ఛార్జ్ బైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని ముక్తాదేవి గల్లీ, ధన్గర్ గల్లీ, బ్రాహ్మణ గల్లీ, నల్సబ్ గల్లీలో ఏఎస్పీ కిరణ్ కారే, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల చర్యలో భాగంగానే కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేని 137 ద్విచక్ర వాహనాలు, 7 4-వీలర్లు, 2000 రూపాయల గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదోల్ సర్కిల్ ఉన్నటువంటి ముదోల్ పోలీస్ హెడ్ క్వార్టర్లో
ఈరోజు మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము మా యొక్క నిర్మల్ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశం మేరకు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో భాగంగా మేము ఒక 137 2 వీలర్స్ మరియు 7 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్స్కు సరైనటువంటి పత్రాలు లేవు. అంతేకాకుండా కొన్ని వెహికల్స్కు ఏదైతే నెంబర్ ప్లేట్స్ ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా ఉండాలో ఆ యొక్క నెంబర్ ప్లేట్ ప్రాపర్గా లేవు, ఇంప్రాపర్గా ఉన్నాయి. చాలా మటుకు నెంబర్ ప్లేట్ ముందు ఉంటే వెనక లేవు, వెనక ఉంటే ముందు లేవు. అదే కాకుండా కొన్ని నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేయడం జరిగింది, అంటే అక్కడ ఉన్నటువంటి లెటర్స్ను తొలగించడం జరిగింది. ఇది శిక్షార్హమైనటువంటి నేరము. సో దయచేసి అటువంటి పనులు చేయకండి. తర్వాత చాలా మటుకు కూడా పెండింగ్ చలాన్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని వెహికల్స్కి అయితే మోర్ దెన్ 20,000 ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. సో దయచేసి అటువంటి పెండింగ్ చలాన్స్ ఉంటే ఎప్పటికప్పుడు కట్టుకోండి. సో గతంలో కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ కింద. సో అప్పుడు కూడా కట్టుకోలేకపోయారు. ఇందాక మేము సీజ్ చేసిన వెహికల్స్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 6-7 months నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి వెహికల్స్. తర్వాత ఆర్సీ మెయిన్గా ఇంకొకటి ఆర్సీ పరిశీలిస్తే చూస్తే వెహికల్ ఓనర్ ఎక్కడో ఉన్నాడు, వెహికల్ ఇక్కడ ఉంది, ఆ రకంగా ఉండదు. వెహికల్ ఎక్కడ ఉంటుందో ఓనర్ కూడా కన్సర్న్ ఓనర్ కూడా అక్కడనే ఉండాల్సి ఉంటుంది. సో చాలామంది కూడా మహారాష్ట్ర వెహికల్స్ కూడా తక్కువ ధరకు వస్తున్నాయని వెహికల్స్ కొంటా ఉన్నారు. కానీ ఈవెన్ తీసుకున్నా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి వెహికల్స్కు ఏదైతే నెంబర్ ప్లేట్స్ ఇందాక చెప్పుకున్నట్టు నెంబర్ ప్లేట్స్ కూడా కంపల్సరీ కూడా ముందు వెనుక ఉండాలి. అది కూడా ప్రాపర్గా లెటరింగ్ ఏదైతే బ్లాక్ అండ్ వైట్ లెటరింగ్ ఉందో ఆ లెటరింగ్ ఉండాలి. చాలా మటుకు కూడా ఫ్యాన్సీ డిజైన్ నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారు, అటువంటి నెంబర్ ప్లేట్ పెట్టుకోవద్దు. సో ఇన్ని మిస్టేక్స్ ఉన్నటువంటి బండ్లను కూడా సీజ్ చేసినాము. సో దీనికి బైన్సా అదే ఇన్ఛార్జ్గా నేను బైన్సా రోజు సీఏగా ఇన్ఛార్జ్గా, తర్వాత ముదోల్ సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు మా సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 7 కొత్తపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ భీమునిపట్నంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీస్ సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేపట్టి వాహనదారుల నుండి పత్రాలను పరిశీలించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం వచ్చి కూలీలతో పాటు సంఘ విద్రోహ శక్తులు వచ్చే ప్రమాదం ఉందని డీసీపీ రూపేష్ అన్నారు. నేరాలను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన 600 మంది కార్మికుల వివరాలను సేకరించామని, పాత నేరస్తులు ఎవరైనా ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని పెద్దపల్లి డీసీపీ తెలిపారు. छत्तीसगढ़ वाला इधर आओ, छत्तीसगढ़ वाला इधर आओ। चेकिंग और कैसे इसलिए कर रहे हैं कि इधर कोई क्राइम ना हो जाए और कोई क्रिमिनल्स या माओइस्ट कोई भी इधर नहीं रहना है. तो इसीलिए एज ए प्रिकॉशनरी मेजर हम लोग एक कार्डिनेट सर्च आज किया. तो आप लोग इधर अच्छा काम कर रहे हैं एनटीपीसी में और कंस्ट्रक्शन में सब जगह अच्छा काम कर रहे हैं हम तेलंगाना वाला को. आपको एक रिक्वेस्ट है कि कोई नया आदमी बाहर से आके इधर रह रहा है, ठीक है, समझ में आ रहा है, ये चीज़ इम्पोर्टेंट है. ओके, आप इधर आके अच्छे से काम कर रहे हैं. आपका जो भी भाई है सब आके इधर काम कर रहे हैं, दैट इज़ गुड.
बट इधर कोई नया वाला आया आपका कॉलोनी में, आपका जगह कोई नया वाला आया, उसको आप पहचान में दिक्कत हो रहा है और काम नहीं कर रहा है, सिर्फ अकेला इधर उधर घूम रहा है, ऐसा लोग कोई आएगा तो నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం లయన్స్ క్లబ్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు అన్నారు. జాజల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టే ఉచిత కంటి వైద్య, మధుమేహ, దంత పరీక్షల శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిబిరంలో లయన్స్ క్లబ్ బృందం పరీక్షలు నిర్వహించారు. 750 మందికి జనరల్ పరీక్షలు నిర్వహించగా 600 మందికి డయాబెటిక్, 110 మందికి కంటి పరీక్షలు, 35 మందికి రక్తదానం చేసినట్లు క్లబ్ అధ్యక్షులు బైరి కరుణాకర్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వికారాబాద్ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యానాయక్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం 5,000 పోస్టులకు ప్రకటన ఇచ్చి వాటిని భర్తీ చేయనందుకు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పౌష్టిక ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. ఈరోజు బుమ్రస్పేట్ మండలంలో ఇంకిమెట్ల గ్రామంలోని ఏదైతే బుమ్రస్పేట్ మండలంలో ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాలలో ఈరోజు కేసీఆర్ గారు ప్రకటన చేసింది ఏంటంటే సీఎం గారు 5,000 పై చిలుకులు గ్రామాలలో ఉన్న అంగన్వాడీ మరియు ఆయా పోస్టులను భర్తీ చేయాలని 5,000 పై పోస్టులు విడుదల చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు ఫుల్ఫిల్ కాలేదు. కావున తక్షణమే ప్రభుత్వం దీన్ని విడుదల చేయాలి. విడుదల చేసి ఏదైతే గర్భిణీలు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో వాటికి పౌష్టికాహారాలు లభించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు గ్రామాలలో విధులలో పడి ఉన్నారు. కాబట్టి ఏదైతే టీచర్స్ ఉన్నారో, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, తక్షణమే వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రకటన విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. క్రీస్తు శకం 1020లో ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి సమీపంలో ఉన్న గుడిహత్నూర్ మండలంలోని గురుజ్ ప్రాంతాన్ని పాలించిన ఇక్ష్వాకుల రాజు గురుధ్వజుడు తనకు చాలా కాలం తర్వాత తనకు జన్మించిన కుమారుడికి గురువిదుడు అని నామకరణం చేసినట్లు ఆ శిలాశాసనంలో రాసి ఉంది. ప్రస్తుత ఈ గ్రామాన్ని గురుజగా పిలుస్తున్నారు. అయితే కామగిరి గ్రామంలోని సల్లాహుల్లా ఖాన్ ఇంటి నిర్మాణం కోసం మట్టిని తవ్వుతుండగా ఒక శిలాశాసనం దొరికింది. దాన్ని బండరాయి అనుకున్న సల్లాహుల్లా ఖాన్ కూర్చోవడానికి బాగుంటుందని ఇంట్లో ఉంచుకున్నాడు. గత 20 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఏనుగు కృష్ణారెడ్డి పురావస్తు శాఖ అధికారులకు దీని గురించి వివరించినట్లు ఆయన తెలిపారు. अरे मैंने फोन किया यार मोगा ठीक है हो నేను కృష్ణారెడ్డి కామగిరి. మరి మా ప్రాంతంలో తవ్వకాలలో బయటపడేటువంటి శిలాశాసనం ఒకటి గుర్తించడం జరిగింది. దాని యొక్క భాష మాకు అర్థం కాక పురాస్తు వాళ్ళకు పంపడం జరిగింది. ఆ పురాస్తు వాళ్ళు వచ్చి ఇక్కడ టెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు. దాని యొక్క భావన మాకు వ్యక్తపరిచిండ్రు. అందులో 1026 సంవత్సరం ఇక్ష్వాకులు పరిపాలించింది ఈ ప్రాంతాన్ని. ఆ ఇక్ష్వాకుల రాజులలో అతని పేరు గురువిధుడు.
గురుధ్వజుడు. ఆ గురుధ్వజుడికి అనేక రోజులు సంతానం జరగకపోవడం చేత లేక కలిగినటువంటి సంతానము కుమారుడు జన్మించిండు. ఆ కుమారుడు యొక్క నామకరణ సందర్భంగా ఒక గ్రామాన్ని నిర్మించి ఒక శివాలయాన్ని స్థాపితం చేసిండ్రు. ఆ గ్రామానికి గురువిధ అని పేరు పెట్టిండ్రు. ఆ పిల్లవాడి పేరు కూడా గురువిధుడైన పేరు పెట్టిండ్రు. అది రూపాంతరం చెంది గురుజగా మారింది. ఆ శిలాశాసనం ఇప్పటికి కూడా కామగిరి గ్రామంలో ప్రత్యక్షంగా ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ పథకం ద్వారా వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 1-2వ డివిజన్లకు చెందిన 438 మంది నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ములుగు రోడ్డు వజ్రా గార్డెన్స్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. చూడండి ఈరోజు కొట్లాట తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి, సంక్షేమం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మనకు కల్పించింది. దానికి ఉదాహరణ మీ కళ్ళ ముందు ఉంది. కరోనా కష్టకాలంలో అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో జీత భత్యాలు లేని పరిస్థితుల్లో మన కొత్త రాష్ట్రమైన మన ఉద్యమ నేత దూరదృష్టితో మన కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో ఏ ఒక్క రూపాయి ఆగకుండా ప్రతి నెల ఆసరా పెన్షన్ కావచ్చు, 6 కిలోల బియ్యం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. మరి 18లో ఇచ్చిన మాట ప్రకారం 57 సంవత్సరాలు నిండిన మా వృద్ధులకు మరి అదే విధంగా రెండో డివిజన్ సంబంధించి గుల్లసింగారం వంగపాడు గ్రామాలకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మీ పెద్ద కొడుకు కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ కార్డ్స్ అందించాలని ఆదేశిస్తే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పిఎస్ఏ చైర్మన్ రాజేష్ గారు, గౌరవ మాజీ చైర్మన్ అశోక్ గారు, మాజీ సర్పంచ్ రాజేంద్ర యాదవ్ గారు, గౌరవ ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ మడి రజని గారు, మన బాధ్యత ఇన్ఛార్జ్ కుమార్ గారు, గౌరవ జిల్లా రైతు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న న్యూ మలక్పేట్ గంజ్ పాత నేరస్తుడు షేక్ ఫారూక్ అలియాస్ చోర్ ఫారూక్ వద్ద నుండి 12 బైకులు, ఆటో, 11 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇతను చోరీ చేసిన బైక్లు విక్రయించగా వాటిని కొన్న మహమ్మద్ రషీద్, రాజ్ కుమార్ రెడ్డి వారి వద్ద నుండి కూడా బైకులు, ఆటోలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు.
మాస్క్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో అంబర్పేట్ పిఎస్లో వీళ్ళు మొత్తం 3 అఫెండర్స్ని ప్రాపర్టీ అఫెండర్స్ పట్టుకొని 12 బైక్స్ అండ్ 1 ఆటో సీజ్ చేయడం జరిగింది. మా అంబర్పేట మన పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఎస్హెచ్ఓ సుధాకర్, ఏసీపీ మలక్పేట్ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో, మా ఈ జోన్ డీసీపీ సుల్దర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్షన్ చేయడం జరిగింది. ఒక కేసులో షేక్ ఫరూక్, అతను ఏలియాస్ చోర్ ఫరూక్ అని చెప్పేసి అంటారు. అతను ఇక్కడ న్యూ మల్క్పేట గంజ్ దగ్గర ఉన్నాడు. ఇంతకుముందు అతను ఓల్డ్ అఫెండర్. తర్వాత ఇంతకుముందు మనకు ఒక 11-12 కేసులలో డిఫరెంట్ పిఎస్ హైదరాబాదు, తర్వాత మనకు రాచకొండ లిమిట్స్లో అతను జైలు కూడా పోయించాడు. ఈరోజు మనకు దాదాపుగా ఒక 11 మనకు మొత్తం టోటల్ బైక్స్ 11 రికవరీ అయినాయి. దాంట్లో ఒక 9 కేసులు రిజిస్టర్ అయినాయి, 2 కేసులు అబాండన్ ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేసి వాటిని కూడా కరెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఒక ఆటో కూడా రికవర్ చేయడం జరిగింది. తర్వాత ఈ కొన్ని బైక్స్ ఈ మహమ్మద్ రషీద్ అని చెప్పేసి ఒకతున్నాడు, అతను ఆటో డ్రైవరు, హఫీజ్ బాబా నగర్ ఉంటాడు బండ్లగూడలో. అతని దగ్గర నుంచి కూడా ఒక 5 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకొక కేసులో ఒక ఆటో, ఒక బైక్ రికవర్. పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి పరిచయ వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అమృత రామచందర్ నేత ఆధ్వర్యంలో మౌలాలి శ్రీజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మ కరుణాకర్ నేత మాట్లాడుతూ పద్మశాలి సంఘంలో మెంబర్షిప్ తీసుకున్న వారికి బీమాను కల్పిస్తూ వారి ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. పద్మశాలి మ్యారేజ్ బ్యూరో అఖిల భారత మేము ఇలాంటి పరిచయ వేదికలు ఇంకా అనేకంగా చేయాలని మా దృఢ సంకల్పం. మళ్ళా దీంట్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు ఎన్నో అనేక మన పథకాలు కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నది ఎందుకు అని ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి, అడగడానికి వీలుంటుంది. మేము దానికి వాళ్ళు కట్టిన 1100 కాకుండా మేము ఎక్కువ వాళ్ళకు బెనిఫిట్ మన ఇది ఉపాధి కాదు, ఆర్థిక సహాయంగా మేము ఉంటున్నాము. అసోసియేషన్ తరపు నుంచి మన అమృతం రామచందర్ గారు ప్రెసిడెంట్ గారు, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయన మాకు ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఆయన సేవాభావకమే మా లోపల అందరి లోపల కుదిరింది. ఒక్కొక్కరు ఒక మైలురాయిగా ఎదుగుతున్నారు. అందరికీ ఆయన ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా మాకు ఏర్పడ్డందుకు మేము అన్ని విధాల మా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అఖిల భారత పద్మశాలి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్, నేను ఉపాధ్యక్షుడు. నా పేరు గడ్డం శంకర్. మేము స్థాపించి ఇది అఖిల భారత పద్మశాలి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 2018లో స్థాపించబడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 పరిచయ వేదికలు పెట్టినాము. గత మే 1 నాడు ఒక పరిచయ వేదిక చాలా పెద్ద ఎత్తున అయింది. 33 జిల్లాల నుంచి వచ్చారు. అలాగనే మహారాష్ట్ర సోలాపూర్, భీమండి, పూణే నుండి కూడా వచ్చారు. మళ్ళీ ఈసారి మేము నవంబర్లో వధువరుల పద్మశాలి వధువరుల పరిచయ వేదిక పెడదామనుకున్నాము. చాలా భారీ ఎత్తున పెడదామనుకున్నాము. మీ మీడియా వాళ్ళ సహకారం ఉంటే 33 జిల్లాలే కాకుండా మన భారతదేశం నుంచి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోకారం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ డిమాండ్.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి. శాంతి భద్రతల చర్యలో భాగంగానే కాటన్ సెర్చ్. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేస్తున్నామన్న భైంసా సిఐ. అపరిచితుల విషయంలో అలర్ట్గా ఉండండి. ప్రజలను హెచ్చరించిన పెద్దపల్లి డీసీపీ రూపేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.